ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమవందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియులారా, మనము సంఖ్యాకాండం 21వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. సంఖ్యాకాండం 21వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. ఇశ్రాయేలీయులు అతారీము మార్గమున వచ్చుచున్నారని దక్షిణ దిక్కున నివసించిన కనానీయుడైన అరాదు రాజు విని అతడు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసి వారిలో కొందరిని చెరపట్టగా, ఇశ్రాయేలీయులు యెహోవాకు మ్రొక్కుకొని, నీవు మా చేతికి ఈ జనమును బొత్తిగా అప్పగించిన ఎడల మేము వారి పట్టణములను నీ పేరట నిర్మూలము చేసేదమనిరి. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, 21వ అధ్యాయానికి మనం ఒక పేరు పెట్టుకోగలిగితే ఇలా మనము ఆ పేరును పెట్టుకోవచ్చు. ఏమిటా పేరు? కనాను మార్గములో, కనాను యాత్రలో ఇశ్రాయేలీయుల విజయాలు, కనాను యాత్రలో అన్య రాజుల పైన ఇశ్రాయేలీయుల విజయాలు. ప్రియులారా, 35 వచనాలు ఉన్నటువంటి అధ్యాయం 3 భాగాలుగా విభజన చేద్దాం. 1 నుండి 9 వచనాలు అరణ్యములో ఎత్తబడిన ఇత్తడి సర్పము. 1 నుండి 9 వచనాలు అరణ్యములో ఎత్తబడిన ఇత్తడి సర్పం. 10 నుండి 20 వచనాలు వాగ్దాన భూమికి వెళ్ళు మార్గములో, వాగ్దాన భూమికి వెళ్ళు మార్గములో ఉబికిన బావి లేదా ఉబికిన బావులు. 21 నుండి 35 వరకు వాగ్దాన భూమికి వెళ్ళు మార్గములో, వాగ్దాన భూమికి వెళ్ళు మార్గములో సీహోను ఓగు రాజులపై విజయము. సీహోను ఓగు రాజులపై విజయము. మంచిది ప్రియులరా, ఈ విషయాలను మనము ధ్యానం చేద్దాం. వాగ్దాన భూమి ఆ అంచులకు వారు వచ్చారు. దేవుడు తన ప్రజలను విజయానికి సిద్ధము చేయడానికి వారిని ఒక తర్ఫీదు ఇస్తూ ఉన్నాడు ఆయన. వారు ముందు చేయబోయే యుద్ధములు, వారు ఎదుర్కొనబోయే రాజులు, జయించవలసినటువంటి రాజులు, వారిని ఎదుర్కోవడానికి దేవుడు ఈ భాగములో ఒక అరాదు రాజును జయించటానికి, షీహోను రాజును జయించటానికి, ఓగు రాజును జయించటానికి వారిని ఎలా సిద్ధపరిచాడో ఈ భాగములో మనం చూడగలం. దేవుడు ఒకవైపు వారిని యుద్ధము కొరకై, విజయము కొరకై సిద్ధపరుస్తూ ఉండగా, అపవాది మరొక వైపు వారి మధ్య సనుగులను ఉంచి దేవుని ప్రజలకు నష్టాన్ని కలిగించినట్లుగా మనం చూడగలం. అయితే ప్రియులారు వినండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అపవాది శక్తి కంటే గొప్ప శక్తి గలవాడు, సర్వశక్తి గల దేవుడు ఆయన. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నారో వారు సాతాను శక్తిని వారు జయించిన వారుగా వారు ఉన్నారు. మంచిది ప్రియులరా, ఈ విషయాలను ధ్యానం చేద్దాం. మొదటి 9 వచనాలు అరణ్యములో ఎత్తబడిన ఇత్తడి సర్పము, ఎత్తబడిన ఇత్తడి సర్పము. మొదటి 3 వచనాలు కనానీయులపై విజయం. కనాను రాజు అయిన అరాదు రాజు, కనానీయుడైన అరాదు రాజుపై విజయం. పిల్లల మొదటి వచనాన్ని మనము చదువుకొని ఉండగా, ఈ అరాదు రాజు అంటే ఇశ్రాయేలీయులు అతారీముల మార్గమున వచ్చుచున్నారని దక్షిణ దిక్కున నివసించిన కనానీయుడైన రాజు విని, అరాదు రాజు విని, ఇశ్రాయేలు ప్రజలు వారేం ప్రయత్నం చేశారు? వారు ఎదోము మార్గము గుండా ప్రయాణం చేయాలని ఒక ప్రయత్నం చేశారు. కానీ ఎదోము రాజు వారిని అడ్డగించాడు. ఇక వీరు చుట్టూ తిరిగి అతారీము మార్గమున వారు వెళ్తూ ఉన్నారు. అతారీము మార్గమున వారు వెళ్తూ ఉన్నారు. వారు వెళ్తూ ఉండగా ఈ అరాదు రాజు వారి మీద దాడి చేసినట్లుగా మనం చూడగలం. అరాదు రాజుకు భయం కలిగింది ఇశ్రాయేలు ప్రజలంటే.
కారణమేమి? ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచినప్పుడు దేవుడు అద్భుతములు విస్తృతంగా ఆయన జరిగించిన సంగతి ఆ దినాల్లో యూదులు ఎలా రాజ్యాలను జయిస్తూ వారు ప్రయాణం చేశారో ఈ అరాదు రాజు విన్నాడు, భయపడ్డాడు. అరాదు రాజు విని అతడు భయపడినట్లుగా మనము గమనిస్తున్నాం. అయితే వీరిలో కొందరిని చెరపట్టుకొని అనే మాట. ప్రియులారా, ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు కొన్నిసార్లు చెరపట్టబడుతూ ఉన్నారు, మరి కొన్నిసార్లు వారు జయిస్తూ ఉన్నారు. అలాగే నేడు కూడా విశ్వాసులు కొన్నిసార్లు విజయాన్ని సాధిస్తున్నారు, మరి కొన్నిసార్లు అపజయం పాలవుతున్నారు. కారణం ఏమిటంటే వారిలో ఉన్నటువంటి అవిధేయత, వారిలో ఉన్నటువంటి అపవిత్రత. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయములో వారు యెరికోను జయించారు. కానీ 7వ అధ్యాయములో ఒక చిన్న పట్టణమైన హాయి మీద వారు ఓడిపోయారు. హాయి మీద వారు ఓడిపోయారు. కారణం ఏమిటి అంటే వారి మధ్య పాపము ఉన్నది. చెరపట్టుకొని పోగా అపవాది చాలాసార్లు బలహీనులను చెరపట్టేవాడు, బలహీనతలను బట్టి వాడు పట్టుకొని వెళ్ళిపోయేవాడుగా మనం చూడగలం. మీరు ఇదే స్థలములో మనము హోర్మా అనే స్థలములో సంఖ్యాకాండం 14వ అధ్యాయం 41 నుండి 45 వరకు వారు వాగ్దాన దేశములోనికి ప్రవేశించటానికి ప్రయత్నించవద్దని దేవుడు చెప్పినప్పుడు కనానీయుల రాజు అరాదు గతములో యూదులను ఓడించాడు. అంటే 40 ఏండ్ల క్రిందట లేదా 38 ఏండ్ల క్రిందట మరలా మరొక రాజు, అతని పేరు కూడా అరాదు రాజు. అంటే అర్థం ఏమిటి అంటే వారందరూ అరాదు అని కాదు. ఐగుప్తు రాజులకు ఫరో అని ఎలా బిరుదు ఉన్నదో, అలాగే ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు హేరోదు 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 అనే బిరుదు ఉన్నదో, ఈ రాజులకు కూడా అరాదు అనే బిరుదు ఉన్నది. అరాదు రాజు. ప్రియులారా, చాలాసార్లు అపవాది మంద పైన దాడి చేస్తాడు. ఇక్కడ కొందరిని చెరపట్టగా, ఎవరిని చెరపట్టి ఉంటాడు? ఎవరైతే వెనకడుగు వేశారో వారిని చెరపట్టేవాడు. మందలో నుండి వెనకడుగు వేసే వారిని వారు చెరపట్టేవాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఈ సాతాను వలె ఈ అరాదు రాజు కూడా ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె వాడు వెదకుచూ తిరుగుచున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు 20 లక్షలకు పైగా కాల్బలం వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఈ సమూహాలలో లేరో వారిని చెరపట్టాడు. ఈనాడు కూడా అందుకని ప్రియులారా, మనము సంఘ సహవాసము అనేది ప్రాముఖ్యమైనది. అంటే దేవుని పిల్లలతో సహవాసము చేయడం. ఎక్కడైతే ప్రభువును ప్రేమించేవారు ఉన్నారో, ప్రార్థించేవారు ఉన్నారో వారితో సహవాసము చేయడం అనేది అత్యంత ప్రాముఖ్యమైనది. దాన్ని మానుకొనకూడదు, లేదా అపవాదికి లేదా అరాదు రాజుకు మనము దొరికిపోతాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాల్లో అదే చెప్పాడు కదా, మీరు సహవాసముగా కూడుట మానక, సమాజముగా కూడుట మానక. ఈనాడు చాలా మంది క్రైస్తవులు కదా అనేకమైన ఆన్లైన్లో ఆరాధిస్తున్నారు, ఒంటరిగా ఆరాధిస్తున్నారు. అయితే ఒక రోజు అపవాదికి దొరికిపోతాము సుమి, జాగ్రత్త. వాస్తవానికి 21వ అధ్యాయం 1వ వచనములో వారు ఏం చేశారు? యుద్ధములో వారు ఓడిపోయారు. మొదట్లో యుద్ధములో వారు ఓడిపోయినట్లుగా మనం చూడగలం. యుద్ధములో ఓడిపోయారు. కారణం ఏమిటి? ఇక్కడ మరొక విషయాన్ని మనం గమనించాలి. ఎవరు ఓడిపోతారు, ఎవరు చెరపట్టబడతారు? దేవుడు లేకుండా శత్రువుల మీద ఎవరైతే పోరాడేవారుగా ఉన్నారో వారు ఓడిపోతారు అని దైవ గ్రంథములో మనం తేటగా చూడగలం. దేవుని సహాయము లేకుండా, దేవుని కాపుదల, దేవుని నడిపింపు లేకుండా మనము యుద్ధము చేస్తే మనం ఓడిపోయే వారముగా ఉన్నాం ప్రియులారా. చూడండి, కీర్తనల గ్రంథం
44వ కీర్తన 3-4 వచనాల్లో వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు, వారి బాహువు వారికి విజయం ఇవ్వలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసెను. దేవా, నీవే నా రాజు, యాకోబునకు పూర్ణ రక్షణ కలుగ నాజ్ఞాపింపము. అందుకే ప్రియులారా, మన సొంత బలము ద్వారా అపవాదిని మనం ఓడించలేం. దేవుడు సహాయము చేయకపోతే, దేవుడు మన ఎడల తోడుగా ఉండకపోతే మన యుద్ధాయుధములు అవి వ్యర్థమైనవే. మన శరీరము ద్వారా మనం యుద్ధము చేయలేము. కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయం 3, 4, 5 వచనాలు మనం చదివినప్పుడు పౌలు ఇలా అన్నాడు. కొరింథీ సంఘముతో ఆయన మాట్లాడుతూ, మేము శరీరధారులమై, అంటే శరీర ఆయుధములను ధరించుకొని శరీర ప్రకారము మేము యుద్ధము చేయము కదా. లోకములో కక్షలు, కార్పణ్యాలు, శరీర బలం, మనుష్య బలం, జనబలం, వాటి ద్వారా మనం యుద్ధము చేయలేము. 4వ వచనములో మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు అన్నాడు. దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధములను ధరించి మనం యుద్ధము చేసినప్పుడు మాత్రమే మనము అపవాదిని మనము జయించగలము. అరాదు రాజును మనము జయించగలము. దేవుని వాక్యమును ఖడ్గం, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనములో కదా. ఈ సమర్థవంతమైన ఖడ్గ వీరులుగా మనం ఉండాలి. దేవుని వాక్యమును గ్రహించాలి. ఆ కత్తిని వాడుక మనము తెలియాలి. ఆ కత్తి పదునును మనము కలిగి ఉండాలి అని మనము గమనిస్తున్నాం. మంచిది ప్రియులారా, తర్వాత చూడండి, వారు కొంతమంది చెరపట్టబడి పోయారు. ఆ తర్వాత ఏం జరిగింది? 2, 3 వచనాలు. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొక్కుకొని, నీవు మా చేతికి జనమును బొత్తిగా అప్పగించిన ఎడల మేము వారి పట్టణములను నీ పేరట నిర్మూలనము చేసేదమనిరి. యెహోవా ఇశ్రాయేలీయుల మాట ఆలకించి ఆ కనానీయులను అప్పగింపగా. ఇదేనండి పునరుద్ధరణ అంటాం, పశ్చాత్తాపము అని కూడా అంటాం. నిజమే, ఓటమి ఉన్నది. ఓడిపోయిన వారు ఏం చేయాలి? పశ్చాత్తాపపడాలి. ప్రభువుకు వారు ప్రార్థన చేయాలి కదా. వారు యెహోవాకు మొక్కుకొని దేవుని సన్నిధిలో వారు పశ్చాత్తాపపడ్డారు. దేవునికి మొక్కుకున్నారు. దేవా, నీవు విజయాన్ని ఇవ్వండి. దేవుని సన్నిధిలో వారు బ్రతిమలాడారు, ఏడ్చారు, కన్నీరు కార్చారు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయములో కూడా హాయి వారి మీద ఓడిపోయినప్పుడు యెహోషువ చేసిన పని అదే. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి పశ్చాత్తాపపడి వస్త్రములు చింపుకొని ధూళి పోసుకొని దేవుని సన్నిధిలో వారు కిన్నులై ఏడ్చారు. మన జీవితంలో కూడా మనం ఏం చేయాలి? హన్నా సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో ఆమె మొక్కుకొన్నది. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దుఃఖాక్రాంతురాలై ఆమె ప్రార్థన చేసినది, దేవుని సన్నిధిలో మొక్కుకొన్నది. దేవుడు ఆమె ప్రార్థనను ఆలకించాడు. ఆమె ప్రార్థనను ఆలకించాడు. పిల్లల భాగంలో మనం గమనిస్తున్నాం, శత్రువులను ఆయన అప్పగించాడు. శత్రువులను అప్పగించాడు. వారి ప్రార్థన కూడా ఏమిటి? నీ పేరట మేము నిర్మూలము చేసేదము. దావీదు ఏమన్నాడు? సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయములో, ఓ గొల్యాతు, నీవు కత్తితోనూ ఈటెతోనూ నా మీదకి వస్తున్నావు. నేను యెహోవా పేరట, యెహోవా నామమున, యేసుక్రీస్తు నామమున. ప్రియులారా, మనం ఈనాడు మనం యుద్ధము చేయవలసినది ప్రభువు నామమున. ప్రభువు నిర్మూలము చేయువాడు. ఆయన దేన్నైనా వాడుకొనగలడు. ఆకాశములో వడగండ్లను వాడుకొని శత్రువులను జయించగలడు. సూర్య చంద్రులను నిలిపి శత్రువులను ఓడించగలడు. ఆయన ఈ ప్రాంతములో జరిగించిన కార్యం ఏమిటి కదా? ఇక్కడ అందువలన చోటికి హోర్మా 3వ వచనం,
నిర్మూలము. హోర్మా. ఏం జరిగిందట హోర్మాలో? ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 44వ వచనములో మోషే రెండవ తరానికి జరిగిన సంగతులను ఆయన వివరిస్తూ ఇలా చెప్పాడు. అప్పుడు ఆ మన్యములో నివసించిన అమోరీయులు మీకెదురుగా బయలుదేరి వచ్చి కందరీగల వలె మిమ్మును తరిమి హోర్మా వరకు షయీరులో మిమ్మును హతము చేసిరి. అయితే దేవుడు ఏం చేశాడు? హోర్మాలో వారిని హతము చేశాను. దేవుడే వారి పక్షమున యుద్ధము జరిగించాడు. హోర్మా కదా. ఈ దేవుడే వారికి విజయాన్ని అనుగ్రహించాడు. కనానీయుల మీద విజయం. కనానీయుడు ఈ శరీర సంబంధమైనటువంటి శత్రువుకు సాదృశ్యముగా ఉన్నాడు. ఈ శరీర సంబంధమైన శత్రువును మనం ఎలా జయించగలం? ఆత్మ ద్వారా మాత్రమే శరీర కోరికలను మనము జయించగలం. రోమాపత్రిక 8వ అధ్యాయం 12, 13 వచనాలు. మంచిది ప్రియులారా, 4 నుండి 5 వచనాలు. 4 నుండి 5 వచనాలు. ఇశ్రాయేలీయుల సనుగులు. ఇశ్రాయేలీయుల సనుగులు. 4, 5 వచనాలు కదా. ఈ కష్టమైన ప్రయాణములో ఇశ్రాయేలీయులు దేవునికి వ్యతిరేకముగా వారు మాట్లాడుతూ ఉన్నారు. చూడండి 4వ వచనములో, వారు ఎదోము దేశమును చుట్టిపోవలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గ ఆయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను అని మాట గమనిస్తుంది. జనుల ప్రాణము సొమ్మసిల్లెను. మార్గ ఈ చుట్టూ పోవలనని ఎదోమీయులు మార్గమును నిరాకరించారు 20వ అధ్యాయములో. ఇప్పుడు ఎదోమీయుల చుట్టూ వారు ప్రయాణం చేస్తున్నారు. కనానుకు చాలా చాలా ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయాణం, ఒక నిరుత్సాహపరిచే పరిస్థితి. దేవుణ్ణి విశ్వసించే అవకాశము తగ్గిపోతున్నది. వారికి శత్రువులు ఎదురవుతూ ఉన్నారు. ఇలాంటి సమయంలో వారు దేవునికి వ్యతిరేకముగా, మోషేకు వ్యతిరేకముగా వారు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ప్రారంభము నుండి వీరు ఇలాంటి వారే. నిర్గమాకాండం 15వ అధ్యాయం, వారు ఎర్ర సముద్రమును దాటారు, నీరు లేదు, వారి సనుగులు. 17వ అధ్యాయం, శత్రువులు చుట్టుముట్టారు, అమాలేకీయులు సనిగారు కదా. దేవుని పిల్లలు మాటి మాటికి దేవుని మీద సనుగుట కదా. వారు ఆయాసము చేత, మార్గాయాస్, దేవునికి వ్యతిరేకంగా, మోషేకు వ్యతిరేకంగా వారు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకేమంటున్నారు వారు? 5వ వచనములో, వారు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు ఐగుప్తు 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 ఐగుప్తు. పాత జీవితాన్ని వారు మరిచిపోవడము లేదు. పాత ఐగుప్తును వారు మరిచిపోవడము లేదు ప్రియులారా. మాటికి కదా వారు ఆ మన్నాను భుజిస్తూ ఉన్నారు. వారు ఆ మన్నాను భుజిస్తూ ఉండగా ఐగుప్తులో మేము తినిన ఆ మాంసపు కుండలు జ్ఞాపకం వస్తున్నాయి అని అంటున్నారు. మేము ఇంకా పాలు తేనెలు ప్రవహించే ఇక్కడికి రాలేదే, మాకు అక్కడే ఆ కూరగాయలు, కీరకాయలు అవన్నీ మాటి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. మాటికి ఐగుప్తును జ్ఞాపకం చేసుకుంటున్నారు. పాత జీవితం. దైవ గ్రంథములో కొత్త నిబంధనలో మనం చూడండి. లూకాసు వార్త 9వ అధ్యాయం 62వ వచనములో ఇలా రాయబడి ఉన్నది. ప్రభు ఏమన్నాడు? శిష్యులతో మాట్లాడుతూ, నా వెంబడి రమ్ము అని శిష్యుడు అన్నాడు, మొదట నేను ఇంటికి వెళ్ళి నా ఇంటి వారికి సెలవు తీసుకొని వస్తాను ప్రభువా. ప్రభు అన్నాడు, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడు దేవుని రాజ్యమునకు వారసుడు కానేరడు. ఈ పాత వాటిని మనము పాతి పెట్టాలి అని దైవ గ్రంథములో తేటగా వ్రాయబడి ఉన్నది. రోమపత్రిక 6:6 ఏమంటాడు? మీ పాత జీవితపు కోరికలు, వాటిని ఏం చేయాలి? మీరు పాతి పెట్టండి. మీ ప్రాచీన స్వభావమును పాతి పెట్టండి.
పాత జీవితాన్ని పాతి పెట్టమని దేవుడు చాలా తేటగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 4:22 ఇంకేమన్నాడు? కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మునుపు మీ జీవితం మోసకరమైన దురాశల వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావమును మీరు వదులుకోండి. పాత జీవితాన్ని మీరు పాతి పెట్టండి, వదులుకోండి కదా. మీ మీ గడిచిన ఆ ప్రాచీన పురుషుడు, పాప పురుషుడు, వాటిని వాటిని పరిత్యజించండి, విడిచిపెట్టండి కదా. ఈ లోక సంబంధమైన వాటిని, ఈ లోకాన్ని విడిచిపెట్టండి. లోక ఆశ, లోక ప్రేమ, లోక స్నేహం అది దేవునితో వైరం. ఈ లోకములో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపుటంబం కదా. ఈ మాటికి ఐగుప్తును గూర్చి వారు ఆలోచన చేస్తున్నారు. నిజమే, వారి ముందు అరాదు రాజు వారిని ఎదుర్కొన్నాడు, నిజమే. వారి ముందు మార్గ ఆయాసమున్న మాట నిజమే. దేవుడు ఎందుకు వీటి గుండా వారిని ప్రయాణం చేయిస్తున్నాడు? ఈ సుదీర్ఘమైన ప్రయాణం, కష్టమైన ప్రయాణం, వారు అసహనానికి గురి అవుతూ ఉన్నారు. ఈ ఐగుప్తు ఆశలు వారిని వెంటాడుతూ ఉన్నాయి. ఐగుప్తు శోధనలు వారిని వెంటాడుతూ ఉన్నాయి. దేవుడు కొన్నిసార్లు పరీక్షల గుండా ఆయన మనలను నడిపించి మన మన ఓపికను ఆయన పదును పెట్టేవాడుగా ఉన్నాడు. ప్రియులారా, పరీక్షలు మనకు ఓర్పును నేర్పించేవిగా ఉన్నాయి. కృత నిబంధన యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాల్లో ఏమన్నాడు? సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించును. 4వ వచనం వరకు మనం గమనిస్తే, ఓర్పు తన క్రియను కొనసాగనింపనీయండి, సనుగులు వద్దు కదా. ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అసలు ఇక వారు ఆ ఆయాసములో ఇంకేమని మాట్లాడుతున్నారు? 5వ వచనములో వారు అంటున్నారు, ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది కదా. వీరు ఈ ఆహారము మీద వారికి విరక్తి కలిగింది. అంటే ఈ ఆహారం ఏ ఆహారం అండి? దేవదూతల ఆహారం. ఈ ఆహారం ఏది? దేవుడు అన్నాడు, అరణ్యములో మన్నా కురిపించాడు అని చెప్పబడింది. అరణ్యములో మన్నాను, దేవదూతల ఆహారమును దేవుడు వారికి అనుగ్రహించాడు. 78వ కీర్తన 24-25 వచనాలు మనం చదివితే, దేవదూతల ఆహారము నరుల భుజించిరి. శ్రేష్టమైన ఆహారం ప్రియులారా. ఈ చవిసారము లేని అన్నము, ఈ మన్నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూపిస్తున్నది. యేసుక్రీస్తు ప్రభువారు మన్నాను పోలిన వాడు ఆయన. యోహాను సువార్త 6వ అధ్యాయములో ఏమన్నాడు? 32వ వచనం, 38వ వచనం, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఈ ఆహారము మనకు రుచికలదిగా ఉండాలి, శ్రేష్టమైనదిగా ఉండాలి. ఈ ఆహారాన్ని మనం ఎన్నడూ కాల రాయకూడదు. 6వ వచనములో దేవుని తీర్పు కదా. ఈ తాపకరమైన సర్పములను దేవుడు పంపుట, తాపకరమైన సర్పములను దేవుడు పంపాడు. అంటే దేవుడు తన ప్రజలను పశ్చాత్తాపములోనికి నడిపించటానికి కష్టాలను ఆయన అనుమతించాడు. తన ప్రజల పట్ల ఆయన ప్రేమ కలిగిన వాడుగానే ఈ తాపకరమైన సర్పములను పంపాడు. ఆయన వారిని క్రమశిక్షణ చేయడానికే ఈ మండుచున్న సర్పములను, అగ్ని వంటి సర్పములను, తాపకరమైన సర్పములను ఆయన పంపాడు. కారణం ఏమిటి అంటే ప్రియులారా, ఈ మన్నాకు ఈ తాపకరమైన విషపూరితమైన సర్పములకు సంబంధం ఉన్నది. వారు దేన్ని తృణీకరించారు? పరలోకములో నుండి ఆకాశ సంబంధమైన ఆహారమును తృణీకరించారు. దేవుడు ఈ భూ సంబంధమైన సర్పములను వారి మీదికి పంపాడు. వారేమి చేశారు? దేవుని ఆశీర్వాదములను తృణీకరించారు. దేవుడే
ఈ తాపకరమైన విష సర్పములను, శాపగ్రస్తమైన సర్పములను, ఆశీర్వాదమును నిరాకరించగా శాపమును దేవుడు వారి మీదికి పంపాడు. వారికి జీవాన్నిచ్చే ఆహారాన్ని వారు తృణీకరించగా వారు మరణాన్ని పొందేటువంటి దానికి దేవుడు వారిని అప్పగించాడు కదా. సర్పము అనగానే మనకేం జ్ఞాపకం వస్తుంది? ఆదికాండం 3వ అధ్యాయం 14వ వచనం, 15వ వచనం, 14వ వచనములో సర్పముతో దేవుడు ఏమన్నాడు? నీవు భూజంతువులన్నిటిలో శపింపబడిన దానివై కదా. శాపగ్రస్తమైనది ఈ భూ సంబంధమైన దానిని దేవుడు పంపినట్లుగా మనము చూడగలం. అయితే ప్రియులరా, ఈ సర్పము అపవాది ఇది తాపకరమైన సర్పము అన్నాడు. అంటే అగ్ని వంటి సర్పము, మండుచున్న సర్పము. అపవాది చాలాసార్లు మన మీద అగ్ని బాణములను వేసి మనలను కాల్చేవాడు. అగ్ని బాణములతో ఆయన మనలను అపవాది సంధించేవాడు. దేవుని తీర్పు వారి మీదికి వచ్చిందండి. కొత్త నిబంధనలు ఏమన్నాడు? కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 9వ వచనములో మనము ప్రభువును క్రీస్తును శోధింపక ఇందుము, వారిలో కొందరు శోధించి, అందరూ కాదు, కొందరు శోధించి సర్పముల వలన కదా, తాపకరమైన సర్పములు, ఒకటి కాదు, సర్పములు వలన నశించిరి కదా. దేవుడు ఆయన తన తీర్పులో కూడా న్యాయవంతుడైన వాడు. మంచిది పిల్లలు, 7 నుండి 9 వచనాలలో ఇత్తడి సర్పము ద్వారా వారికి విమోచన, ఇత్తడి సర్పము ద్వారా వారికి స్వస్థత. 7వ వచనం, కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి వేడుకొనిరి. అది ఇక్కడ ఒక మంచి మాటను గమనిస్తున్నాం. వారిలో పశ్చాత్తాపము ప్రారంభమైనది, వారు వేడుకొనిరి. అంటే మేము తప్పు చేశామయ్యా మోషే అని వారు వేడుకుంటున్నారు. ఇక్కడ పశ్చాత్తాపము. స్వస్థత కావాలా? విడుదల కావాలా? నీ సమస్యలో నుండి విడుదల కావాలా? రోగములో నుండి స్వస్థత కావాలా? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో మీ పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత నొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. మోషే దగ్గరకు వచ్చి వారు తప్పైందయ్యా, మమ్మను క్షమించండి, మా కొరకు వేడుకోండి, మా కొరకు ప్రార్థన చేయండి. అప్పుడు మోషే వారి కొరకు ప్రార్థన చేయగా, మోషే యొక్క విజ్ఞాపన, మోషే మధ్యవర్తిత్వాన్ని ఈ భాగములో మనము గమనించగలం. మోషే ప్రార్థన చేయగా కదా. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనములో పౌలు ఇలా అన్నాడు, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు, వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన, మధ్యవర్తిత్వపు ప్రార్థన, మధ్యవర్తిత్వపు ప్రార్థన. ప్రార్థన ద్వారా దేవుడు కలిగించేటువంటి స్వస్థత జవాబు. వెంటనే దేవుడు జవాబిచ్చాడు. ఏమని జవాబిచ్చాడు? యెహోవా, నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవీయగా. ప్రియులారా, దేవుడు ఒక నివారణ ఆయన అనుగ్రహించాడు. ఏమిటంటే, ఈ సర్పము ఏదైతే కరిసిందో అలాంటి సర్పమును ఒక స్తంభము మీద ఉంచు, దాని వైపు ఎవరైతే చూస్తారో వారు బ్రతుకుతారు. ఏంటిది చూస్తే బ్రతకడం అంటే? దేవుని మాటకు లోబడుట ద్వారా వారు బ్రతుకుదురు, దేవుని మాటను వారు విశ్వసించుట ద్వారా వారు బ్రతుకుదురు. అయితే ఇక్కడ ఈ తాపకరమైనటువంటి సర్పమును గురించి యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనాల్లో నికోదేముతో మాట్లాడుతూ, అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎత్తబడాలి, ఆయన ఎత్తబడ్డాడు. కలువరి సిలువలో
అందుకే ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువు వైపు వారు నిదానించి చూస్తారో వారు బ్రతుకుదురు అని దేవుడు చాలా తేటగా ఆయన వివరించాడు. ఆయన వైపు చూచేవారు, విశ్వసించువారు, యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనములో కుమారుని చూచి ఆయనందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. ఆయన వైపు చూచి బ్రతుకుదురు కదా. ఇక్కడ 9వ వచనంలో మనం గమనిస్తున్నాం. అలాగే ఆ ఇత్తడి సర్పమును చేయుట, ప్రజలు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచుట, చూచిన వారందరూ బ్రతుకుట. ఈ భాగాన్ని ఒక స్వార్థ పాఠంగా మనం ఆలోచన చేద్దాం. ఇత్తడి సర్పము అపవాదికి సూచనగా ఉన్నది. దైవ గ్రంథములో ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనములో ఆది సర్పము మాత్రమే కాదు, ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనములో ఇది వంకర సర్పము, హవ్వను మోసపరిచిన సర్పము. మానవ జీవితాలు కాటు వేయబడ్డాయి. మానవ జీవితం ఎలా ఉన్నది? మానవుడు దేవునికి విరోధముగా 5, 6 వచనాల్లో దేవునికి విరోధమైన పాప జీవితము ద్వారా పాపమునకొచ్చు జీతం మరణం. అయితే 7, 8 వచనాల్లో యేసు క్రీస్తు ప్రభువు వారి శిలువ బలియాగము, 9వ వచనములో విశ్వసించిన వారు పాప పరిహారమును పొందుట అనే స్వార్థ పాఠాన్ని ఇందులో నుండి మనము గమనించగలం కదా. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి జీవితాల్లో వారు నశింపక నిత్య జీవమును వారు పొందుదురు అని మనం చూడగలం. తర్వాత చూడండి, మిగతా భాగములోనికి మనము వెళ్దాం. మొదటి 9 వచనాలు విన్నాం. అరణ్యములో ఎత్తబడిన ఇత్తడి సర్పం. 10 నుండి 20వ వచనం వరకు వాగ్దాన భూమికి వెళ్ళు మార్గములో ఉబికిన బావి. 10 నుండి 20 వచనాల్లో ఉబికిన బావి. చూడండి, 10వ వచనము నుండి ఈ 20 వచనం వరకు ఈ మోయాబు వైపు వారు చేసినటువంటి ప్రయాణము, ఇశ్రాయేలీయుల ప్రయాణము. 10వ వచనం, ఇశ్రాయేలీయులు సాగి ఓ బోతులో దిగిరి కదా, వారి ప్రయాణమును గురించి చెప్పాడు 13 వచనాలలో. వారు ఎక్కడి వరకు వెళ్ళారు అన్నాడు, వారి యొక్క మజిలీలు చెప్పాడు కదా. వారు ఆఖరికి ఈ మోయాబీయులకును అమోరీయులకును మధ్య నుండి మోయాబు సరిహద్దు వరకు వారు ప్రయాణము చేసినట్లుగా మనము గమనిస్తాం. దేవుడు వారిని నడిపించిన విధానం ఎక్కడ నడిపించాడు? ఇక వాగుల మధ్య వారిని నడిపించాడు. ఈ భాగములో లోయలో గుండా వారిని నడిపించాడు. లోయల గుండా, ఆ యొక్క ఈ వాగుల గుండా 13వ వచనంలో అక్కడ నుండి వారు సాగి అమోరీయుల పొలిమేర వరకు వచ్చి ప్రవహించి అరణ్యమందు సంచరించు అర్నోను వాగులు కదా, లోయలు, పచ్చికలు, లోయలలో వాగులలో వారికి చల్లదనాన్ని ఇస్తూ, వారికి నీటినిస్తూ, వారికి విశ్రాంతినిస్తూ. ఈ మాటలు మనం గమనిస్తున్నప్పుడు మనకేం జ్ఞాపకం వస్తుందండి? 23వ కీర్తన. ఆయన ఒక కాపరి వలి లోయలలో, లోతులలో, పచ్చిక మైదానాలలో, శాంతికరమైన జలములలో ఆయన నడిపించువాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం. ప్రభువు మంచి గొర్రెల కాపరిగా ఆయన మనను నడిపించే విధానం మనం ఈ భాగములో చూడగలం. తర్వాత చూడండి, 14 నుండి 15 వచనాల్లో వారి యొక్క యుద్ధముల గ్రంథములు అని రాయబడి ఉన్నది. యెహోవా యుద్ధముల గ్రంథములు అంటే వారు ఏ ఏ ప్రాంతాల్లో ప్రయాణము చేశారో ఈ గ్రంథాలలో దేవుడు వ్రాయించాడు, గ్రంథస్థము చేయబడ్డాయి. దేవుని ప్రజల ప్రయాణాలు పిల్లరా, మన కన్నీళ్లు ఆయన గ్రంథములో లిఖితములై ఉన్నాయి. మన దినములన్నీ ఆయన గ్రంథములో లిఖితములై ఉన్నాయి. రక్షింపబడిన వారి పేరు జీవ గ్రంథమందు లిఖితమై ఉన్నది. తర్వాత 16 నుండి మనము గమనిస్తూ ఉండగా 20వ వచనం వరకు ఉబికిన బావులు
చూడండి 16వ వచనంలో, అక్కడ నుండి వారు బేరుకు వెళ్ళిరి. యెహోవా జనులను పోగు చేయుము, నేను వారికి నీళ్ళిచ్చెదను అని మోషేతో చెప్పి నా బావి అది. అప్పుడు ఇశ్రాయేలులు ఈ పాట పాడిరి. బావి ఉబుకుము, దాని కీర్తించుడి. బావి ఏలికలు దానిని త్రవ్విరి. తమ అధికార దండముల చేతను కర్రల చేతను జనుల అధికారులు దాని త్రవ్విరి. ఇది భాగములో దేవుడు ఊటలు గల జలములను, ఉబికి వచ్చే నీటిని ఆయన వారికి అనుగ్రహించాడు. అయితే ఈ బావి ఎలాంటి బావెట? 17వ వచనాన్ని మనము 18వ వచనాన్ని చదివినప్పుడు ఇది త్రవ్వబడినటువంటి బావి. ఎవరు త్రవ్వారట? 18వ వచనములో, తమ అధికార దండముల చేత ఈ బావిని త్రవ్విరి. అధికార దండము చేత ఈ బావిని త్రవ్విరి కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శ్రమలు, శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, అధికారులు మాత్రమే కాదు, రోమా గవర్నర్ పిలాతు, హెరోదు రాజు, వీరి చేత ఆయన త్రవ్వబడినవాడు. క్రీస్తు శ్రమలను చూపిస్తూ ఉన్నాయి. 17వ వచనంలో బావి ఉబుకుము, ఆయనలో నుండి ప్రవహించినటువంటి రక్తధారలను ఈ భాగములో గమనిస్తున్నాం. ప్రభు ఆయన త్రవ్వబడ్డాడు కదా, త్రవ్వబడ్డాడు, ఆయన కొట్టబడ్డాడు. మాత్రమే కాదు, ఆ తర్వాత వారు ఏం చేశారు? వారు కీర్తన పాడారు, ఒక పాట పాడిరి కదా. కీర్తించబడినటువంటి బావి, ఆరాధించబడిన వాడు. ఎర్ర సముద్రము దాటారే, 15వ అధ్యాయం నిర్గమాకాండం, అక్కడ పాట పాడారు, మరలా ఇక్కడ పాట పాడుతూ ఉన్నారు. దేవుడు వారికి అనుగ్రహించినటువంటి సదుపాయం జీవ జలము యేసుక్రీస్తు ప్రభువు వారే. యోహాను సువార్త 4వ అధ్యాయం 13, 14 వచనాల్లో సమరయ స్త్రీతో ఆయన అన్నాడు, జీవ జలములను నేను నీకిచ్చెదను. ఆయన జీవ జలపు ఊట. నేడు మాత్రమే కాదు, జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనములో ఇశ్రాయేలీయులను కడిగేటువంటి ఒక ఊట యేసుక్రీస్తు ప్రభువు వారి. ఆయన ఒక ఊట వలె ఆయన ఉన్న రక్షణార్థమైనటువంటి బావి. యెషయా గ్రంథం 12వ అధ్యాయములో చాలా తేటగా రాయబడి ఉన్నది, ఆయనే రక్షణాధారమైనటువంటి బావి. రక్షణాధారమైనటువంటి బావి కదా. ఆయన త్రవ్వబడ్డాడు, ఆయన త్రవ్వబడ్డాడు. ప్రియులారా, తర్వాత భాగాన్ని మనం చూద్దాం. చూడండి, తర్వాత భాగం 21 నుండి 35 వరకు మనము గమనిస్తాం. 1 నుండి 9 వచనాలు ఎత్తబడిన ఇత్తడి సర్పం. 10 నుండి 20 వచనాలు ఉబికిన బావి. 21 నుండి 35 వరకు షిహోను ఓగు రాజులపై వారు పొందినటువంటి విజయాన్ని మనము గమనించగలం. సిహోను ఓగు రాజులు. 21 నుండి 23 వరకు అమోరీయుల సవాలును మనము గమనిస్తున్నాం. అమోరీయులు ఏమని సవాల్ చేస్తున్నారు? 21వ వచనములో, 22లో, మేము పొలములకైనను ద్రాక్ష తోటలనైనను, వాళ్ళు ఏమన్నారు? మేము మా పొలిమేరను దాటనివ్వము. ఇలాగే ఆనాడు మోయాబు ఎదోము రాజుతో ఎలా వేడుకున్నారో ఈ వీళ్ళతో కూడా అలాగే వేడుకున్నారు. మమ్మను దాటిపోనివ్వండి, మీ పొలముల్లో పంటను పాడు చేయం, మీ ద్రాక్ష తోటలను పాడు చేయం, మీ బావులలోని నీళ్లు త్రాగం, రాజమార్గములో వెళ్తాం. వారన్నారు, మేము మిమ్మను పోనీయము. చాలాసార్లు విశ్వాస ప్రయాణం, విశ్వాస యాత్రకు వ్యతిరేకముగా నిలవబడే అపవాది శక్తులు ఉన్నాయి. అపవాది శక్తులు ఉన్నాయి. ఏం చేయాలి? మనము భయపడక సాగి వెళ్ళాలి, భయపడక సాగి వెళ్ళాలి కదా. ఈ రాజు, షిహోను రాజు చాలా ఆకర్షణీయమైనటువంటి వాడు కదా. శత్రువులను మనం ఎదుర్కొనేటప్పుడు భయపడక ధైర్యముగా వారిని ఎదుర్కొనవలెను. చూడండి, 24వ వచనములో ఇశ్రాయేలీయులు వారిని కత్తి వాత హతము చేసి కదా, కత్తి దూయవలసిన పరిస్థితి వచ్చినది.
నిజమే, మన విశ్వాస యాత్రలో మనలను అపవాది అడ్డగించేవాడు, ప్రయాణాన్ని ఆపేవాడు. ఏం చేయాలి? మనము పిరికివారము కాకూడదు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో పిరికితనము గల ఆత్మను మీకు ఇవ్వలేదు, శక్తియు మహిమయు గల ఆత్మను, బలము గల ఆత్మను ఆయన మనకు అనుగ్రహించాడు కదా. ఈ షీహోను రాజును దేవుడు వారి చేతికి అప్పగించాడు. ఎమోరియుల రాజును 24 నుండి 32వ వచనం వరకు మనం చదివినప్పుడు వారు అతనిని జయించిరి కదా. కత్తిని వారు వాడారు, కత్తిని దూశారు, కత్తి ద్వారా జయమును పొందినట్లుగా మనము గమనిస్తున్నాం. తర్వాత చూడండి, ఓగు రాజు 33 నుండి 35వ వచనము వరకు మనం చదివినప్పుడు ఇక్కడ వారు తిరిగి బాషాను మార్గముగా వెళ్ళినప్పుడు బాషాను రాజైన ఓగు తన సమస్త జనమును ఎద్రేయిలో యుద్ధము చేయుటకు వారిని ఎదుర్కొన బయలుదేరగా యెహోవా మోషేతో, అతనికి భయపడకుము, నేను అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించితిని, నేను నీ చేతికి అప్పగించితిని కదా. ఇక్కడ శత్రువును వారు ఎదుర్కొంటున్నప్పుడు దేవుడు అన్నాడు, భయపడకుము, భయపడకుము, భయపడకుము. దైవ గ్రంథములో మాటి మాటికి మనకు వినబడేటువంటి ఈ మాట కదా. వారు బలిష్ఠుడైన రాజును హతము చేసిరి అని 135వ కీర్తనలో మనము గమనిస్తున్నాం. ప్రియులారా, మనము ముగిస్తూ ఉండగా ఈ అధ్యాయములో 3 రాజులు కనబడుతున్నారు. కనానీయుల రాజు శరీర సంబంధమైనటువంటి వాడు, శరీర ఆశలకు సాదృశ్యం. ఆ తర్వాత ఈ షీహోను అమోరీయుల రాజు లోక ఆకర్షణలకు, లోకాశలకు గుర్తుగా ఉన్నాడు. తర్వాత ఓగు రాజు, ఈ ఓగు రాజును మనము గమనిస్తున్నప్పుడు బాషాను బలమైన వృషభములు కదా, బలవంతుడైనటువంటి అపవాదికి గుర్తుగా ఉన్నాడు కదా. మనలను ఎదుర్కొనే శరీరం, లోకం, అపవాది, ఈ 3 శత్రువులను మనం ఎలా జయించగలం? శరీరమును దేవుని ఆత్మ ద్వారా మనము జయించగలం, లోకమును విశ్వాసము ద్వారా మనము జయించగలం, అపవాదిని దేవునికి లోబడుట ద్వారా మనము జయించగలం. ప్రియులారా, దేవుడు ఈ విశ్వాస యాత్రలో ఆనాడు వారికి శత్రు భూభాగమును స్వాధీనపరిచాడు 35వ వచనములో. కాబట్టి వారు అతనిని, అతని కుమారులను, అతనికి ఒక్కడైనను శేషించకుండా అతని సమస్త జనములను హతము చేసి అతని దేశమును స్వాధీనపరచుకొనిరి. అద్భుతమైన మాట కదా. శేషము లేకుండా ఒక సమూలమైనటువంటి శత్రు నిర్మూలం ఒకరోజు ఇది జరుగుతుందండి. ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయాలలో అపవాది, వారి సేన, అపవాది, ఆ ఘట సర్పము, క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త, వాని సైన్యమంతా అగ్నిగుండములో వేయబడగా ఇక శాపగ్రస్తమైనది ఏదీ లేక సమూల నిర్మూలము చేయబడి దేవుని ప్రజలు ఆ క్రొత్త భూమి, క్రొత్త ఆకాశమును, కొత్త నూతనమైన ఆ యెరూషలేము పట్టణమును, నూతనమైన ఆరాధనను వారు పొందబోయే భాగ్యం. ప్రియులారా, నిజమే, మనకు ఈ లోకములో శ్రమలున్నాయి, హింసలున్నాయి, మార్గ ఆయాసమున్నది, శత్రువు తరిమేవాడుగా ఉన్నాడు. వీటన్నిటిలో మనకు జయమనుగ్రహించువాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 35, 36, 37 వచనాల్లో అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా, యేసు క్రీస్తు ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుదము. ప్రియులారా, మన విశ్వాస యాత్రలో నిజమే అనేక అనుభవాలు ఉన్నాయి, ఆయాసం ఉన్నది, ఓటమి ఉన్నది. కానీ వీటన్నిటిలో శత్రువు మన మీదకి దాడి చేసేవాడుగా ఉన్నాడు. వీటన్నిటిలో ప్రభువును ప్రేమించి మనలను ప్రేమించిన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా అత్యధికమైన విజయమును పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను
సహాయమును దయచేయునుగాక. ఆమేన్.